హాయ్, వెల్కమ్ టు ఫయాజ్ జెమ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్యూచర్ 2026 గురించి భవిష్యవాణి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అది ఏమిటంటే, ఒక అంద మహిళ అయినటువంటి ఆమె మాటలతో మొత్తం ప్రపంచమే వణికింది. ఆమె పేరు ఎవరో కాదు, బాబా వంగ. 1996లో మరణించే ముందు 5079 వరకు భవిష్యవాణి గురించి ఆమె ముందుగానే చెప్పారు. ఆమె పేరే బాబా వంగ. లిఖితపూర్వకంగా రికార్డు లేకపోయినప్పటికీ ఆమె చెప్పిన కొన్ని అంచనాలు ఒక్కొక్కటి నిజమవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు ఫేమస్ అయ్యింది. కూర్స్ అణుజలాంతర్గామి విపత్తు, 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, ISIS ఉగ్రదాడులు పెరుగుదల, ఇటువంటివి, ప్రిన్సెస్ డయానా మరణం, ఇవన్నీ ముందుగానే చెప్పారని నమ్ముతున్నారు. ఇప్పుడు అందరి ఆసక్తి 2026 నుంచి 2028 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య ముగుస్తుందని, విజ్ఞాన శాస్త్రం విప్లవాత్మక పురోగతి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. అంతేకాదు, చైనా అమెరికాను ఆర్థికంగా, సైనికంగాను అధిగమిస్తుందని చెప్పారు. కానీ అదే సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు ప్రధానమని చెప్తున్నారు. భారీ వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో కాకుండానే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, కొన్ని నగరాల్లో నీటి కొరత, కొన్ని నగరాలు అయితే నీటి కొరత వస్తుందని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు అటువంటి నగరాల్లో కూడా నీటి కొరత మేము చూస్తూనే ఉన్నాము. ఇదే కాకుండా వీటి ప్రభావం దేశ రాజకీయాలపై కూడా పడుతుందని ఆమె అంచనా వేశారు. అంతేకాదు, శాస్త్రవేత్తలు మాత్రం ఆమెను నమ్మడం లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు భవిష్యవాణులు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు. అంతేకాదు, ఆమె చెప్పిన ప్రవచనాలు సమయానికి అనుగుణంగా ఎక్కడో ఒక చోట సరిపోతాయి, కానీ అవి నిజమని అనుకోరాదని ఆమె చెప్తున్నారు. అయితే ఇక్కడ బాబా వంగ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆమె నమ్ముతున్నారు. ప్రపంచానికి ఎప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది అని ఆమె చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని మీరు కూడా నమ్ముతున్నారా? 2026లో ఆమె చెప్పిన భవిష్యవాణి నిజమవుతుందని మీరు నమ్ముతున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కామెంట్ తెలియజేయండి.